హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రవ్వ తీసుకోండి, 1 కప్పు పంచదార తీసుకోండి, నెయ్యి 3 స్పూన్లు తీసుకోండి, జీడిపప్పులు ఒక 2 స్పూన్లు తీసుకోండి, ఇలాచీలు ఒక 6 తీసుకోండి, వాటరు మనకి ఉడికించుకోవడానికి సరిపడ తీసుకోండి. ముందుగా మనం నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకొని దీంట్లోనే రవ్వని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మనం వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి దగ్గరగా ఉడికిన తర్వాత దీంట్లోనే పంచదార కూడా వేసుకోండి. ఈ పంచదార మనకి చక్కగా కరిగి కలర్ మారుతూ ఉంటుంది. ఈ కేసరి దీంట్లోనే ఇలాచీలు దంచి వేసుకోండి. దీంట్లోనే జీడిపప్పు కూడా వేసుకొని మనం నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి. దీంట్లో ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకొని ముందుగా ఒక 2 స్పూన్లు వేసుకున్నాం కదా, మరొక 2 స్పూన్లు వేసుకుంటే మనకి 4 స్పూన్లు నెయ్యి పడుతుంది. దీంట్లోనే ఇలా మనకి ఇది దగ్గర పడితే ఈ కేసరి మనకి రెడీ అయినట్టే. కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.